కవిని కలిగిన తల్లి గర్భము ధన్యములు వృత్తిని పొందువాడు మూడుగా. ఈ కొమ్ముకు సహకారం అందించిన అన్నగారు గౌరవనీయులు ఇఫ్ఫర్తి యాదన్న, మరి వారు అడగానే కొంత సాయం చేశారు. మరి ఇక్కడ సాయం చేసి మరి ఇక్కడ వాళ్ళ అమ్మగారి పేరు మీద నిజంగా తల్లిని మరి ఆ తల్లి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా మేము కొద్దిమంది నాకు చిన్న జీవితాలు కుదరటువంటి నేను కూడా తల్లితో పాటు మీరే ఎందుకు చేస్తారు, నన్ను కూడా భాగస్వామ్యం ఏంటని అన్నగారి స్వచ్ఛందంగా వచ్చారు. నేను ఎవరిని అడగలేదు, కానీ అన్నగారి అట్లాంటి ఉదార స్వభావం పెట్టి కొంత సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. మరియు అన్నగారు తన యొక్క స్పందన తెలియజేస్తారు. సభాధ్యక్షులు డాక్టర్ సిద్ధికి యాదగిరి గారు, అట్లాగే ఈ పుస్తక ఎడిటర్స్ చుడిపల్లి నిరంజన్ గారు, తప్పట ఓదయ్ గారు, సిద్ధికి యాదగిరి గారు, అట్లాగే పెద్దలు గౌరవనీయులు అందరూ చెప్పినట్టుగానే నాకు కూడా అభిమాన రచయిత సతీష్ చంద్ర గారు, వీరు చాలా మంచి రచనలు, నాకు ఇష్టమైన రచనలు కూడా చాలా పుస్తకాలు చదివాను. వారికి ఇప్పుడు జ్ఞాపక మండల కోసం 2011-12లో నాకు ఇంటర్వ్యూ చేశారు. నేను ఒక గొప్ప ఎడిటర్, పుస్తకానికి ఎడిటర్. నేను విద్యావంతుల వేదిక సెక్రటరీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు వేరు కుమార్ గారి దక్కన్ టీవీలో రైతు వార్తలు, కాబట్టి వారికి చాలా అనుభవజ్ఞులు. అట్లాగే మరి వేదిక మీద ఉన్న మాతో ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి పెద్దలు జూలూరి గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్గా ఉన్న పెద్దలు, మిత్రుడు వనసలో ఉన్న పెద్దలు గౌరీశంకర్ మేము గౌరీ అని తీసుకుంటాం. అట్లాగే వేదిక మీద ఉన్న మరో సాహితీ దిగ్గజం, చదివాలని చూస్తే ఎట్లా అవుతుందో అలాంటి ఉపన్యాసకర్త కోయికోటేశ్వరరావు గారు. ఇంతకుముందే మరి మనకి సమీక్ష చేసినటువంటి నా అభిమాన మిత్రుడు గడ్డం మోహన్ రావు గారు, చాలా అత్యంత ప్రియముగా నేను భావిస్తే మిత్రుడైన పెద్దలందరికీ కూడా మరి వేదిక మీద ఇంతకుముందే కాసిం గారు, సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు, నమస్కారం. మిత్రులారా, ఇది దళిత కథ అన్నప్పుడు నిజంగా నాకు కూడా కాసిం చెప్పినట్టే టైం పాస్ కథలు రాస్తా ఉంటాను అనుకునేవాడిని. నేను చదువుకుపోయేవాడిని కథలు. చిన్నప్పుడు ఎప్పుడో చందమామలో బేతాల కథలు చదువుతున్నప్పుడు ఉన్నటువంటి తర్వాత కొంతకాలం తర్వాత సుభద్ర రాస్తున్నటువంటి సామాజిక కుల అంటుబాట్లు ఎట్లా ఉంటున్నాయనేది సుభద్ర బాగా చెప్తుండేది, రాస్తా ఉండేది కథలు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఉద్యమంలో రాసిన కథలు అవి బాగా గుర్తుకొస్తున్నాయి. మా ఊర్లో దొరలు ఉండేవాళ్ళు, భూస్వాములు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇళ్లలో గౌడులు, మంగళ వాళ్ళు, చాకలి వాళ్ళు, మాదిగ వాళ్ళు, మాలలు వీళ్ళంతా కూడా పనిచేసేది. మాదిగలు ఇల్లు ఆకిలి చాలా ఒక ఎకరం దాకా ఉంటే ఆకిలి ఉంటుంది. ఆకిలి వేస్తే కదా ఆకిలి ఊడ్చి సానిపించాలి. వాళ్ళ పశువులకు కావాల్సినటువంటి పచ్చి గడ్డి కోసుకురావాలి, వాళ్ళకి ఇవ్వాలి. మంగళ వాళ్ళు మసాజ్ చేయాలి, అది చేయాలి, చాకలి వాళ్ళే బట్టలు వాళ్ళ బట్టలు ఉతకాలి, ఇలాంటి పనులు ఉండేవి. ఒకసారి తిరుపతమ్మ అని ఆవిడకి వంతు, ఈ వంతు ఎట్లుంటుందంటే అందరూ పంచుకుంటారు, ఏడాది ఒకరు దాన్ని వంతు అంటున్నారు. ఆ వంతులో తిరుపతమ్మ వంతు వచ్చింది. తిరుపతమ్మ పనిచేసేటప్పుడు ఆ వాకిలి విడవడానికి తనకు జ్వరం వచ్చి 3 రోజులు పోలేదు. వాకిలి కూర్చోడానికి గడ్డి చేయడానికి వాడు గొప్ప దిగుడైన దొర ఆమె ఆ ఊరు ఆ వాకిట్లోనే ఉన్నటువంటి చింత చెట్టుకు కట్టేసి మన సినిమాలలో చూపించే కొరడా దెబ్బలాగా ఆ కొరడాలతోటి పుట్టాడు. అప్పుడు ఆమె భర్త ఎక్కడో పొలంలో బుర్ర
దొరదారిని దొరుకుతున్నటువంటి అంతయ్య ఆయనకు సమాచారం అంది, నీ పెళ్ళాన్ని దొరకడు చెట్టు కట్టేసి కొడుతున్నాడు, నువ్వే నాగలు దొరుకుతున్నావు అనేటప్పుడు ఆ నాగలు ఎక్కడ వదిలిపెట్టేసి ఆ దొర ఇంటికి పోయి, ఒరే దొర, నీకు దమ్ముంటే ప్రతాపం మా మీద మగవాళ్ళ మీద తీసుకో, ఒక ఆడదాని మీద నీ ప్రతాపం చూపిస్తామని ఎదురు తిరిగి ఆమెను విడిపించుకొని వెళ్ళిపోయింది. ఇలాంటి పోరాట చరిత్రలు మనకు తెలంగాణలో ఊరికి ఉంటాయి, గ్రామంలో ఉంటాయి. అలాంటి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టిన నేను, ఆ తిరుపతమ్మ అత్తయ్య మా తాతగారు, మా తండ్రి గారి తండ్రి, మా తల్లి గారి తండ్రి. కాకపోతే నాకున్న ఈ కథల మీద నమ్మకం లేక రాసేవాళ్ళు నిజంగానే చరిత్రని రాస్తుంటారా అనే ఒక డౌట్ తోటి కూడా నేను అవి చదవకపోయేవాడిని. కానీ ఆనాటి పోరాటాలు, ఇలాంటి కథలు రచయితలు రాయకపోతే నిజంగా మన తరానికి అందేది కాదు. అందరూ కూడా ఇప్పుడు కొంత కాలం మీద ఒక 10-20 సంవత్సరాల నుంచి నేను రియలైజ్ అయ్యి దొరికిన పుస్తకం వల్ల కథల వల్ల చదవడంలో ఇది. అట్లాగే మా ప్రాంతంలో నల్గొండ జిల్లా మీ అందరికీ తెలిసి ఉంటుంది. చోటుపల్ల కాడించి కుడి చేతిలో ఉన్నటువంటి గుట్టలన్నింటినీ కూడా రాచకొండ గుట్టలు అంటుంటారు. ఆ రాచకొండ గుట్టల పేరుతోటి రాచకొండ దళములు ఉండే. ఈ దళాలకు, రాచకొండ దళాలకు నిరంతరం మా బావి దగ్గర, మా పొలం దగ్గర అన్నం వండుకొచ్చి ఆ దళాలకి అన్నం పెట్టి వాళ్ళని కాపాడుకొని ఎవరికి తెలియకుండా తెల్లారవారసరికి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాల్లోకి పంపించినటువంటి ఒక మహాతల్లి, ఆమెనే తిప్పతి గాలమ్మ. ఆమె మా తల్లి. మన సోదరులు వచ్చినప్పుడు వచ్చి, అన్న ఈ పుస్తకం ఇట్లా ఏదా మనం అన్నప్పుడు అమ్మగారి గురించి నేను తెలుసుకున్నాను, అమ్మకు మీకు అభ్యంతరం లేకుంటే అమ్మగారి జ్ఞాపకాలను పుస్తకం అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. సంతోషంగా ఈ పుస్తకాన్ని నువ్వు వెళ్ళండి, ఒకవేళ నేను ఏదైనా సపోర్ట్ చేయదలుచుకుంటే నేను పూర్తి సహకారం అందిస్తానని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, అది ఈ పుస్తకానికి వారు అంగీకరించినందుకు, తిప్పతి గాలమ్మ గారికి అంగీకరించినందుకు నిజంగా వారికి, ఈ రచయితలకు, ఈ సంపాదకులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి కథలు మాకు కూడా రాయమని అంటా ఉంటుంది, సుభద్ర గారు ఎప్పటి రోజు పడతా ఉంటుంది. కానీ మాకున్నటువంటి, నేను అడ్మినిస్ట్రేషన్లో యాజ్ అ మున్సిపల్ కమిషనర్ గా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాకు తీరికలేని సమయంలో గడుపుతా ఉన్నాం ఉద్యోగరీత్యా. అవి తప్పటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగం అట్లాంటి పోవాలనుకుంటే దానికి రేడియోకే పోవాలి, లేకపోతే 2 క్లాసులు చెప్పాలి, మంచి అవకాశం దొరుకుతుంది అనుకుంటే మన వల్ల ఎక్కడ చేసుకోవాలి, సంతోషం ఉంటుంది. అంటే సమాజానికి ఉపయోగపడే ఒక ఆలోచన పరులు మనకు అందించే రచనలకు మన అధ్యాపక వర్గం, మన ప్రొఫెసర్లు, టీచర్లు మనకు అందిస్తున్నటువంటి జ్ఞానానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి మరి అట్లాగే ఒక ఈ తరానికి అందించబడుతున్నటువంటి కథలు చాలా ముఖ్యమైనవి. వాటిలోనే మనకు గతించినంత చరిత్రనే వర్తమానానికి అందించాలంటే ఆ గతించిన చరిత్రని రికార్డ్ చేయడం అనేది చాలా గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ, ఈ రచయితలకు, ప్రధానంగా ఈ కొమ్ము ఒకటే, చాలా మంది కొమ్ము ఇంకొక కొమ్ము కూడా ఉంటుంది. ఈ కొమ్ము యుద్ధంలో పేరి యుద్ధం స్టార్ట్ చేయడానికి ఊదే ఆ కొమ్ము కావచ్చు, పెళ్లిళ్లలో ఊరేగింపులలో వాడే కొమ్ము కావచ్చు. కానీ ఇంకొక కొమ్ము మిగ్గు కొమ్ము అని ఉంటుంది. మిగ్గు కొమ్ము అనేది ఈ మిగ్గు కొమ్ము ప్రధానంగా మాదిగ కుల వృత్తిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ మిగ్గు కొమ్ములో ఎద్దుకు కోసిన మాంసం తర్వాత ఆ మాంసంలో కొమ్ము పదార్థం ఉంటుంది. ఆ కొమ్మును కరగబోసి ఆ కరగబోసిన కొమ్ముని ఎద్దుకు ఉన్నటువంటి కొమ్ము అది గొప్ప లోపల ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ దానిలో నింపుకొని దాచిపెట్టుకొని తోళ్ళు పుట్టాలి. ఎట్లయితే బట్టలు పుట్ట
కుట్టడానికి దారము, బస్తాలు కుట్టడానికి దప్పడం ఎట్లయితే వాడుతున్నామో, తోలు కుట్టాలంటే ఒక ఆరె ఉంటుంది. ఆ ఆరె స్మూత్ గా తోలులోకి దిగాలి అని అంటే ఈ ఆరెలో ఆ మిగ్గులో ఉన్న ఆ కొమ్ములో ఉన్న మిగ్గును గుచ్చి దాన్ని తోలు చర్మాన్ని కుడుతూ ఉంటాం. అంటే ఇది కూడా ఒక కొమ్ము అనేది చాలా ఎవరికి ఆ కులంలో ఆ వృత్తి చేసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు అది కనుమరుగైపోతా ఉంది. గతంలో ఒక మిత్రుడు కొమ్ము అని దాని మీద ముగ్గుకోమనే దాని మీద ఒక చిన్న కథ కూడా రాసిన జ్ఞాపకం ఉన్నది. కాబట్టి కొమ్ములలో రకరకాల ఈ రెండు కొమ్ములు ఇవి సమాజానికి ఉపయోగపడే కొమ్ములు. ఆ కొమ్మును కథా నేపథ్యంగా దీనికి వారు పేరు పెట్టినటువంటి మిత్రులందరికీ, రచయితలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు మా ఇక్కడ రావడానికి జనరల్ గా నేను ఈ రచయితల సభలకు రావడం నాకు ఇష్టం ఉండదు, రాలేను. నేను 3 సభలు నా జీవితంలో ఇప్పటిదాకా నేను అటెండ్ అయిన సాహిత్య సభలు, ఒకటి 2009లో తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా ఉన్న రోజున ఆ రోజు ఇక్కడ సభల నుంచి అక్కడ పోయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా సభలో పాల్గొనడం జరిగింది. దళిత భోజన రచయితల సంఘం పేరుతో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక సభలో, తర్వాత 3వ సభ ఇది. కాబట్టి ఇక నుండి రచయితలకు, కథా రచయితలకు, కథా సభలను కూడా రెగ్యులర్ గా ఒకవేళ ఆహ్వానిస్తే నేను రావడానికి సిద్ధమని, దానికి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు నిర్మాణం చేసే అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు. మేము ఈ కుల గణన సభలకు సర్వేలు జరుగుతాము. ఆ సర్వేలు మేము ఈ రోజు నుంచి డేటా ఎంట్రీకి తీసుకొస్తున్నాం. రేపు భవిష్యత్ అంతా ఆ డేటా ఎంట్రీ మీద ఆధారపడి ఉన్నది. అది రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే ఓట్స్ కావచ్చు, ఎకనామికల్ సర్వే, ఎడ్యుకేషన్ సర్వే, క్యాస్ట్ సర్వే నడుస్తా ఉన్నది. దాంట్లో ఆ భాగంలో ఉన్నాను కాబట్టి దయచేసి నన్ను పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళిపోవాలని అనుమతి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు